మనం ఎక్కువ చేయొద్దు, ఈ లిమిట్లోనే ఉండాలి. మన పెద్దవాళ్ళు ఏదేదో చెప్పారు అవన్నీ పచ్చి అబద్ధాలు. బాగా గుర్తుంచుకోండి, అవన్నీ పచ్చి అబద్ధాలు. ఇప్పుడు చిన్నప్పుడు అమ్మ మనకి అన్నం తినిపించేటప్పుడు చందమామ రావే రావే అంది. ఎప్పుడన్నా వచ్చిందో చందమామ? మనమే పోయినాం తీసుకొచ్చి చంద్రాన్ని చేసాం కదా మనం. కాబట్టి అది పచ్చి అబద్ధం. చందమామ రాదు ఎప్పటికి కూడా. భూచాడాన్ని భయపెట్టించింది. భూచాడు కనిపించాడు ఎప్పుడైనా? కనిపించలేదు. పచ్చి అబద్ధం అని. వాడు రాడు. దేవుడు అని భయపెట్టించారు ఇప్పటిదాకా. దేవుడు వచ్చాడు ఎప్పుడన్నా? కనిపించాడు ఎవరికన్నా? లేదు కదా. కాబట్టి దేవుడు లేడు, దయ్యం లేదు, రెండూ లేవు. ఇక్కడ ఎవరున్నారు? మీరున్నారు. విశ్వం ఉంది, డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, సంపద ఉంది. దీన్ని మీరు చూడలేకపోతున్నారు. ఎందుకు చూడలేకపోతున్నారు అంటే ఇప్పటిదాకా మీ అందరికీ అన్ని భయపెట్టిస్తూ అవి నిజమని మిమ్మల్ని నమ్మించారు. కాబట్టి అవే నిజమనే భ్రమలో మీరు ఉన్నారు. కాబట్టి సత్యాన్ని మీరు చూడలేకపోతున్నారు. అర్థమవుతుందా? ఎప్పుడైతే సత్యాన్ని చూడాలని మీరు అనుకున్నారో అప్పుడు కదా మీరేంటనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? సత్యాన్ని చూడాలి, సత్యం వైపు ప్రయాణం చేయాలన్నప్పుడు కొన్నింటిని వదులుకోవాలి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు సత్యాన్ని తెలుసుకోవడానికి? ముందు మీ భార్య పిల్లల్ని వదిలిపెట్టాలి. ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. భార్య పిల్లల్ని వదిలిపెట్టాలి. సత్యాన్ని తెలుసుకోవాలంటే భార్య పిల్లల్ని వదిలిపెట్టాలి. భార్య పిల్లలు, ప్రేమ, జాలి, కరుణాదయ మన సబ్జెక్టులో లేవు. అవి ఉన్నాయంటే డబ్బు సంపాదించాలి. అర్థమైందా? డబ్బుకి అవన్నీ ఏమీ లేవు. ముట్టుడు అంటూ లేదు. అర్థమైందా? ఏమీ లేవు. కాబట్టి ఎవరెంతమంది వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ముందు డిసైడ్ అయితే మీరు ఈ క్లాస్కి వస్తే మీరు కృతకృత్యులు అవుతారు. లేకపోతే మాత్రం మీరు క్లాస్కి 10 సార్లు వచ్చినా వేస్ట్. ఓకేనా? నేను అలాగని చెప్పేసి విడాకులు ఇవ్వమని చెప్పట్లేదు. బాధ్యత వహించుకుంటాను. కేవలం బాధ్యత వహించండి. అంతేగాని సెంటిమెంట్ పెట్టుకోకండి. నేను లేకపోతే మా పాప తినదు, నేను లేకపోతే మా పాప పడుకోదు, ఇట్లాంటివి వద్దు. ఓకేనా? నేను లేకపోతే నా భార్య ఏడ్ చేస్తుంది, అట్లాంటివి వద్దు. ఓకేనా? మీ బాధ్యత వహించండి. మీరు లేనప్పుడు అక్కడ ఇంటి దగ్గర ఏమేమి కావాలి, ఏమేమి ఇవ్వాలి, అవన్నీ బాధ్యత వహించండి. అంతవరకు ఓకే. ఓకేనా? ఒక విషయం మనం తెలుసుకోవాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరిని అడగాలి, సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి అనే విషయంలో మనకేం చెప్తారంటే మన పెద్దలు శృతి, స్మృతి, పురాణం, ఆలయం, కరుణాలయం, ఈ కొన్ని పదాలు చెప్పారు మనకి. శృతి అంటే వేదం. మన సబ్జెక్ట్ అంతా వేదానుసారంగానే నడుస్తుంది. ఓకేనా? శృతి అంటే వేదం. అది ఎవరి చేత రాయబడలేదు, అపౌరుషేయం అది. ఓకేనా? విశ్వం నుంచి జాలువారింది వేదం. ఓకే? వేదానుసారంగానే మన యొక్క సబ్జెక్ట్ అంతా నడుస్తుంది. ఎందుకంటే వేదం అనేది అపౌరుషేయం. అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఎన్ని యుగాలైనా అది మారదు. ఓకేనా? ఇతిహాసాలు, పురాణాలు ఆయా కాలం మన పరిస్థితులను బట్టి మారుతాయి. వేదం మాత్రం అలాగే ఉంటుంది. వేద అనుగుణంగానే మన జీవితాన్ని మనం ముడిపడి మనం ముందుకు తీసుకెళ్తాం మన సబ్జెక్ట్లో మొత్తం. ఓకేనా? వేదం మీకు అర్థం కాలేదు, శృతి అన్నాడు. శృతి, స్మృతి అన్నాడు. స్మృతి అంటే ఏంది? వేదాంగాలు అంటే ఉపనిషత్తులు. దాని యొక్క సారాంశం ఏదైతుందో 108 ఉపనిషత్తులో చెప్పబడింది. మనం అప్పటికీ అర్థం కాలేదు మనకి. పురాణాలని వినమన్నాడు. ఓకేనా? పురాణాలు ఏంటంటే కథల రూపంలో ఉంటాయి కాబట్టి ఈజీగా అర్థమైంది కాబట్టి పురాణాలు వినమన్నాడు. ఆ పురాణాలు అర్థం కాలేదు మనకి. ఆలయంలో అర్చనలు, దేవుళ్ళు, పూజలు ఏవైతున్నాయో వాటిని పరిశీలించమన్నాడు. ఏది మంచి, ఏది చెడు అనేది. అది కూడా అర్థం కాలేదు. మనకు తెలిసినటువంటి పెద్దలను అడగమన్నారు. ఎవరైనా పెద్దలు అంటే మనకు బంధువులు కావచ్చు, లేదంటే ఎవరైనా గురువుల రూపంలో ఉన్నారు, వాళ్ళని అడగమన్నారు. సత్యం మనకు అర్థం కానప్పుడు ఇన్ని పద్ధతులు చెప్పింది మన శాస్త్రం. అప్పటికి కూడా నీకు ఇంకా అర్థం కాలేదు. చివరికి ఏం చెప్పిందంటే నీ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే చెప్తుందో అది మాత్రమే చేయమన్నది వేదం. నీ మనసు ఏం చెప్తుంది అది మాత్రమే చేయాలి. ఈ ప్రపంచంలో ఎవడి మాట వినద్దు. నువ్వేం చేయాలనుకున్నావు చేసే. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నీ భార్యకి చెప్పాల్సిన అవసరం లేదు, పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు, స్నేహితులకు చెప్పాల్సిన, సమాజానికి చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు కదా నువ్వు సక్సెస్ అవుతావు. అర్థమవుతుందా? కాబట్టి చివరికి ఏం చెప్పిందంటే నీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్పండి. నీ సబ్కాన్షియస్ మైండ్ ఏది చెప్తే అది చేయమంది. ఈ సబ్జెక్ట్ అంతా కూడా మన సబ్కాన్షియస్ మైండ్ మీదే నడుస్తుంది. ఓకేనా? సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఆ యొక్క విశ్వశక్తిని మనం ఎలా తీసుకోవడం ద్వారా మనం కావాల్సినవన్నీ మనం పొందుతాం. ఇదంతా మనం ఈ సబ్జెక్ట్లో ఉంటుంది. ఓకేనా? ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం ఎప్పుడు కూడా కాన్షియస్ మైండ్తోని కలిసి ఉంటాం కాబట్టి మనం ఇతరత్ర ఆలోచించకుండా ఈ సమాజం ఎలా అయితే పోతుందో ఈ సమాజానికి అనుగుణంగానే మనం ఆలోచిస్తాం. ఇంకా వేరే విషయాలు మనం ఆలోచించాం. మనం అర్థమైందా? అంటే సమాజం ఏం చెప్తుంది అది విని సమాజానికి అనుగుణంగా మనం నడుచుకోవడం వల్ల మనం సరిగ్గా ఉన్నామనే భ్రమలో ఉంటాం తప్ప మీ యొక్క జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోలేము. ఎందుకంటే సమాజం మన బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని పచ్చి అబద్ధాలు నేర్పింది మనకి. అర్థమైందా? పచ్చి అబద్ధాలు. ఎంత భయంకరమైన అబద్ధాలు అంటే అసలు నువ్వు నమ్మలేవు, అంత భయంకరమైన అబద్ధాలు నేర్పింది. ఓకేనా? డబ్బు వస్తే అహంకారం వస్తుంది. నేర్పిందా లేదా?
ఇప్పుడు మనమంతా కుటుంబ సభ్యులు ఇంతమంది ఎవరికైనా అహంకారం వచ్చిందా? రాలేదు. ఎందుకు? ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచే మనం డిసిప్లిన్ నేర్పుతాం, కృతజ్ఞత భావం నేర్పుతాం, గ్రాటిట్యూడ్ యాటిట్యూడ్ రెండు నేర్పుతాం. దీనివల్ల ఏమవుతుందో మనిషికి అహంకారం రాదు. ఇప్పటివరకు మనం డబ్బుతో మాట్లాడలేము, డబ్బుతో ఎలా మాట్లాడాలి? ఓకేనా? ఒక పసిపాకు ఉంది, దాన్ని మనం లోపరుచుకోవడానికి ఎవరింటికి వెళ్ళినప్పుడు పసిపాకు కనిపించినప్పుడు దాన్ని ఆప్యాయంగా దగ్గర తీసుకొని హత్తుకోవడం కానీ 4 మాటలు చెప్పడం, నవ్వించడం చేస్తాం. ఏదైనా డబ్బుతో మీరు అలా మాట్లాడారు? మాట్లాడలేదు. అందుకని మీ దగ్గరికి డబ్బు రావట్లేదు. ఏదైనా డబ్బు వస్తే పప్పు తీసుకొని థ్యాంక్ యూ అని చెప్పి జేబులో పెట్టుకున్నారా? వచ్చిందా ఇలా మడత పెట్టేసుకున్నారు. ఓకేనా? మంత్ శాలరీ పడగానే ఇంటికి వచ్చారో 10 మంది పనిచేస్తారు, ఇంటి దాకా కూడా రాదు డబ్బు. అది ఇంటి దాకా వచ్చి మన ఇంట్లో ఒక రోజు నిద్రపోవాలి కదా, డబ్బు పోతే కదా అది మనది కదా. నువ్వు బయటనే పని చేసుకుంటూ వచ్చినాక ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి. ఇప్పటివరకు ఎవడు నేర్పలేదు, అనంతకృష్ణ స్వామి తప్ప ఇప్పటివరకు ఎవరు నేర్పలేదు. ఎన్నో పూజలు చేసాం, ఎంతోమంది జ్యోతిష్యుల దగ్గర తిరిగాం, ఎన్నో సాధనలు చేసాం, అదన్నాం ఇదన్నాం. సిగ్గు లేకుండా కుంభమేళ పోయినారు ఎంతోమంది. వాడికి చదువు రాదు, వాడు సన్యాసి. వాడి దగ్గర పెద్ద ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్ కూర్చొని వాడి దగ్గర కాళ్ళు మొక్కుకుంటూ కూర్చున్నాడు. ఎంత సిగ్గుచ్చాడు? నువ్వు ఇంత చదువుకున్నావు, నీకు కామన్ సెన్స్ ఉంది, నీకు నాలెడ్జ్ ఉంది, చదువులో వాడి దగ్గర వాడు కాళ్ళు పట్టుకొని కూర్చున్నావు. ఏమైనా మీనింగ్ ఉందా? చూస్తున్నారు కదా, రీల్స్ అవన్నీ చూస్తున్నారు కదా. వాడు ఏదో చెప్తున్నాడు, వీడేదో వింటున్నాడు, బూడిద పూసి పంపిస్తున్నాడు. సిగ్గు లేకుండా వస్తున్నావు. ఏం నేర్చుకున్నావు అక్కడ? కుంభమేళలో ఏం నేర్చుకున్నావు? కుంభమేళ మీద చక్కని వీడియో చేశాను, చూసారు ఎవరన్నా? ఎంతమంది చూశారు? ఇంకా కుంభమేళ ఎక్కడ ఉంది? మన దగ్గర ఉంది. కుంభకం రేచకం. కుంభకం రేచకం అంటే ఏంది? శ్వాస ఉచ్ఛ్వాసాలు ఏవైతున్నాయో అదే కుంభకం రేచకం. కుంభమేళ ఎక్కడ ప్రాబ్లం ఉంది అది కూడా ఎవరికి తెలియదు. కుంభమేళ ప్రయాగలు కాదు ప్రారంభమే. తమిళనాడులో కుంభేశ్వర టెంపుల్ ఉంది, అక్కడ ప్రారంభం చేస్తారు. ప్రారంభం చేస్తే అక్కడ ప్రయాగలో స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ వాడికి తెలియదు. అంటే మనకి ఇప్పటిదాకా తెలిసి ఏవైతున్నాయో అవన్నీ నిజాలు అనుకున్నాం. ఇప్పుడు నేను చెప్పింది మీకు తెలిసే ఎవరికన్నా ఇది నిజం. కాబట్టి మనకు తెలియని చాలా ఉన్నాయి. ఆ తెలియని చాలా ఉన్నాయి కదా, అవన్నీ తెలుసుకునే భ్రమలో మనం ఏదో పెద్ద మేధావులాగా ఫీల్ అయిపోయి అవి నిజమని నమ్ముతున్నాం మనం. కాబట్టి అవన్నీ ఏమీ లేవు. ఇక్కడ సబ్జెక్ట్ ఏదైతుందో ఇది సత్యం వైపు మాత్రమే ప్రయాణం చేస్తుంది. అర్థమవుతుందా లేదా? కాబట్టి సబ్జెక్ట్ని పట్టుకోండి, మీ జీవితంలో మీ తరతరాలుగా మీకు ఏం కావాలో సంపాదించేసుకోండి, ఇంకా ఏమీ లేదు. 700 వీడియో ఎంతమంది చూస్తారు ఇక్కడ? నా 700 వీడియో మీరందరూ ఎందుకు చూడలేదు? ఏమొచ్చింది? మాయరు గారు ఏమొచ్చింది? 700 వీడియోలో నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎవరైనా నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఇంతమందిలో ఎవరైనా ఉంటే రండి, స్టేజ్ మీదకి రండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? తెలుసా తెలీదా? మాట్లాడాలి. తెలుసా తెలీదా? తెలియకపోతే నేను చెప్తాను, తెలిస్తే మీరు చెప్పండి. తెలియదు కదా. ఇక్కడ ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతుందో హ్యూమన్ బీయింగ్ కంటే ఇంకా మించి ఏం లేదు, దాన్ని మించి ఇంకేం లేదు అన్నాడు. నేను దాన్ని ఖండించాను. నేను ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరు ఖండించలేదు. దాన్ని ఖండిస్తూ నేనేమన్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మించి మెటాఫిజిక్స్ అని చెప్పాను. నేను ఎప్పుడైతే మెటాఫిజిక్స్ అనే వర్డ్ యూజ్ చేశానో ఇది ఇప్పుడు యూజ్ చేయబడలేదు, ఇది 2000 సంవత్సరాల క్రితం యూజ్ చేయబడ్డది. ఓకేనా? నేను యూజ్ చేసిన మరుక్షణం లక్షల మంది గూగుల్లో సెర్చ్ చేశారు వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ మెటాఫిజిక్స్. అంటే మనం ఏం చేస్తాం? కాఫీ కప్పులో తుఫాను సృష్టిస్తాం మనం. అర్థమైందా? ఎవరికి తెలియదు. ఓ పదం వదిలేవు, లక్షల మంది సెర్చ్ చేస్తారు. ఈరోజు ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర ఎవరికి వచ్చింది? ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర in తెలుగు అని గూగుల్లో కొట్టండి. గూగుల్ వాడు ఇచ్చాడు నాకు ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది ప్రతి రంగంలో ఇప్పుడు చచ్చిపోతుంది. ఇంకొక 10-15 సంవత్సరాల తర్వాత మీరు మీ పనులు చేయరు. ఇది బాగా గుర్తుంచుకోండి. అంటే ఎలా మారిపోబోతుంది ఈ ప్రపంచం అంతా అనేది మీకు చెప్తున్నాను. మీరు మీ పనులు చేసుకోవాలి. మీ యొక్క మైండ్ మీద వాళ్ళ యొక్క ఆధిపత్యం ఉంటుంది. అర్థమైందా? ఇదంతా ఎలా జరుగుతుందంటే అమెరికాలో గూఢచారి సంస్థ కాకుండా ఇంకొక సంస్థ పనిచేస్తుంది. ఓకేనా? ఆ సంస్థ ఏం చేస్తుందంటే ప్రపంచం మొత్తానికి కమెంట్ చేస్తుంది. వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ప్రతి రంగంలో వాళ్ళు దూసుకుపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ మెదళ్ళలోకి చొచ్చుకుపోతారు వాళ్ళు. అర్థమవుతుందా? మీ మెదళ్ళలోకి చచ్చిపోతారు. జస్ట్ నువ్వు జ్వరం వచ్చిందని ఒక హాస్పిటల్ పోయినావు, ఒక మామూలు ఒక ఎంబీబీఎస్ దగ్గరనో ఎండి దగ్గరనో పోయినావు, వాడు జస్ట్ ఇంజెక్ట్ చేస్తాడు. ఆ ఇంజెక్ట్ ద్వారా నానో చిప్ నీ మెదడులోకి పంపిస్తాడు. అర్థమవుతుందా లేదా? నానో చిప్ అనేది నీ మెదడులోకి పంపిస్తాడు. పంపించిన తర్వాత ఏమవుతుందంటే
నువ్వు ఏమేం చేస్తున్నది వాడికి అంతా తెలుస్తుంది. ఆ నానోచిప్ ద్వారా నిన్ను కమెంట్ చేస్తుంటాడు. నువ్వేం చేయాలి, ఎలా ప్రవర్తించాలి, ఏం తినాలి, ఎటు వెళ్ళాలి, ఏ వస్తువు కొనాలి. అర్థమైందా? ప్రపంచ మార్గం అంటే వాళ్ళ చేతిలోనే ఉంటుంది. నీకు తెలియకుండానే వాడు చెప్పినట్టు చేస్తుంటావు. నువ్వు వాడు చెప్పినట్టు చేస్తున్న సంగతి నీకు తెలియదు. దట్స్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ నేనేమన్నానంటే దాన్ని మించి మెటాఫిజిక్స్ అని చెప్పాను. మెటాఫిజిక్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ తెలుగు? అన్వీక్షకి. రాసుకోండి. మెటాఫిజిక్స్ అన్వీక్షకి.